బెల్లం పాయసం. మా ఊర్లో అంతా బెల్లం పరమాన్నం అంటారు. బెల్లం పరమాన్నం ఎలా చేయాలో చూద్దాం. ఏమేమి కావాలో చూద్దాం. బెల్లం 1 కప్పు, సేమియాలు 1 కప్పు, శనగబెల్లం 1 కప్పు, సగ్గుబియ్యం 1 కప్పు, ఇలాచీ పౌడర్ 1 స్పూన్, నెయ్యి వేసుకొని జీడిపప్పు కొంచెం వేయించుకొని, కొంచెం వేగిన తర్వాత పచ్చి కొబ్బరి, ద్రాక్ష వేసి అవి వేయించుకోవాలా. కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలా. పచ్చి కొబ్బరి అంతా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలా. వేయించి పక్కన పెట్టేసుకొని అందులోనే సేమియాలు వేసి సేమియాలు కూడా కొంచెం వేయించుకోవాలా. కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకొని అది పక్కన పెట్టేసుకొని ఇంకొక పాత్ర పెట్టి దాంట్లో ఒక 2-3 గ్లాసులు నీళ్ళు పోసేసి దాంట్లో శనగబెల్లు వేసి ఫస్ట్ కొంచెం ఉడకనివ్వాలి. కొంచెం ఉడికిన తర్వాత మళ్ళీ సగ్గుబియ్యము, శనగబెల్లు, సగ్గుబియ్యము 2 ఒక 1 అవర్ నానబెట్టి పెట్టుకున్నాము. అప్పుడు తొందరగా ఉడుకుతాయి. తర్వాత సగ్గుబియ్యం వేసేసి అవి కొంచెం ఉడకనివ్వాలి. అవి కొంచెం ఉడికిన తర్వాత సేమియాలు వేయాలి. సేమియాలు కూడా కొంచెం ఉడకాలి కాదు, 3/4% ఉడకాలి. సేమియాలు కూడా ఉడికిన తర్వాత అప్పుడప్పుడు చూసుకుంటా కలబెట్టుకుంటా కొంచెం నీళ్ళు కావాలంటే ఇంకా కొంచెం వేసేసి బాగా ఉడకనివ్వాలి. ఉడికిపోయింది. కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు బెల్లం వేసేసి స్వీట్ ఎంత కావాలో అంత చూసి వేసుకోవాలి. నేనైతే 2 కప్పులు బెల్లం వేసిన, కొంచెం ఎక్కువ అయింది కాబట్టి బెల్లం కరిగేంత వరకు బాగా కలబెడుతూ ఉండాలి. అడుగు అంటుకోకుండా కలబెడుతూ ఉండాలి. బాగా ఉడికిపోయింది. ఇప్పుడు వేయించి పెట్టుకునే డ్రై ఫ్రూట్స్, కొబ్బరి అది కూడా వేసేసి కలబెట్టాలి. కలబెట్టిన తర్వాత లాస్ట్లో కొంచెం ఇలాచీ పౌడర్ వేయాలి. చక్కెర వేసి పొడి చేసుకుని, అందుకే తెల్లగా ఉంది. అంతే, పరమాన్నం రెడీ. ఇప్పుడు కొంచెం నీళ్ళగా ఉంది, తిక్కుగా అవ్వలేదు. కొంచెం చల్లారితే తిక్కుగా అవుతుంది. అంతే, చూడు ఎంత తిక్కుగా అయిందో. అంతే, బెల్లం పాయసం రెడీ. అందరూ ట్రై చేయండి. ఇష్టమైతే లైక్ చేయండి.